ఒలీవ మొక్కల వలె ఉంటారంటులు. దేవుని మొదటి ఉద్దేశం మన పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే అక్కడ అంటాడు ఒలీవ చెట్టు ఎలా ఉన్నట్టండి చాలా క్లియర్ గా రాస్తున్నాడు 6వ వచనంలో. ఏమంటాడు? ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి, అంటే నెంబర్ 1 ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యమై అంటే సౌందర్యానికి సాదృశ్యం. ఇట్ ఈస్ సైన్ ఫర్ ద బ్యూటీ. సో నీ పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అంటే అర్థం ఏంటంటే నీ పిల్లల్ని నేను అంత సౌందర్యవంతులుగా చేస్తాను. నేను ఐ విల్ మేక్ దెమ్ బ్యూటీ. ఫిజికల్ గా నేను వారికి బ్యూటీ ఇస్తాను, క్యారెక్టర్ వైజ్ గా వారికి నేను బ్యూటీ ఇస్తాను అని దేవుడు అంచురపుచ్చింది. ఒలీవ చెట్టుతో బిడ్డలు ఎందుకు పోలుస్తున్నాడు అంటే దేవుడు వారికి సౌందర్యం. అందుకని పిల్లల వయసు వచ్చిన పిల్లలకి మంచి ఆహారాన్ని పెడతారు. ఎందుకు పెడతారంటే ఇక్కడ నుంచి శరీరంలో కలిగే మార్పును బట్టి the flesh will turn into beauty. ఒక చక్కని సౌందర్యమైన మరి శరీరంగా మార్చబడుతుంది. దేవుని ఉద్దేశం కూడా అదే పిల్లరా. మీ పిల్లలు మీ పళ్ళ చుట్టూ ఒలీవ అంటే ఇక్కడ నుంచి మరి ప్రిన్సీ దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడంటే ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు విత్ బ్యూటీ. చక్కని సౌందర్యవంతురాలుగా దేవుడు మరి ప్రిన్సీని దీవించాలని కోరుతూ ఈ వయసులోనికి ఆమెను ప్రవేశపెట్టాడు. రెండో విషయం చెప్తా, నేను వివరిస్తే భయపడుతుంది, మీరు కూడా అర్థం చేసుకోలేదు కాబట్టి నేను జస్ట్ మీకు అర్థమయ్యే మాటలు చెప్తా. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏంటండి అది చక్కని ఫలములు గల పచ్చని. నెంబర్ 2 ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఒకటి సౌందర్యాన్ని చూచాం. ఇక్కడ ఏమంటుందో తెలుసా? పచ్చని ఏమండి ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అంటే రెండవది ఫలవంతమైనది. అంటే ఒలీవ చెట్టులో ఏముంటాయంటే ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్ఫుల్. ఒకటే బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వడానికి, రెండవది ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలవంతమైన. ఎందుకంటే పిల్లలు చాలా మంది కుటుంబాలు బిడ్డలు ఫలవంతులు కాలేక అనగా ఫ్రూట్ఫుల్ కాలేక ప్రయోజకులు కాలేక తల్లిదండ్రులు చాలా ఏడుస్తూ ఉంటారు. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటి అంటే మీ పిల్లలు మీ పళ్ళ చుట్టూ ఎలా ఉంటారట? ఒలీవ మొక్క. ఒలీవ మొక్క దేనికి సాదృశ్యం అంటే ఇట్ ఈస్ సైన్ ఫర్ ద ఫ్రూట్ఫుల్. ఫలింపులకు అది సాదృశ్యం. అందుకని అంటే అక్కడ ఏమండి మీ పిల్లలు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంటే వారు పచ్చని ఒలీవ ఫలములు ఫలిస్తారు. they will be fruitful. అందుకనే దేవుడు వాడుతున్నాడు ఈ మాటని. ఒకటే బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తాడు, రెండోది ఏమైనా ఇస్తాడు? ఫ్రూట్ఫుల్, ఫలించేది జీవితం. కాబట్టి పిల్లలు ఎందుకంటే ఆదిలోనే దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఆయన ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి ఉంది, భూమి నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని ఏలుడి అన్నాడు. ఫలించడం అన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి మరి ఈ దినం నుండి మరి ప్రిన్స్ విషయంలో దేవుడికున్న రెండవ కోరిక ఏంటో తెలుసా? ప్రిన్స్ షుడ్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఒకటి బ్యూటిఫుల్ లైఫ్, రెండు ఫ్రూట్ఫుల్. గుర్తుంచుకో, బ్యూటిఫుల్ లైఫ్, ఫ్రూట్ఫుల్ లైఫ్. అందుకు దేవుడు నీ పిల్లలు నీ పళ్ళ చుట్టూ ఎలా ఉంటారట? అంటే దేవుడి ఉద్దేశం బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలని, ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండాలి. మూడవ మాట చూపిస్తాను పిల్లరా. మూడవ మాట ఏంటంటే 144వ కీర్తనలోనికి రండి, 12వ వచనం. 144వ కీర్తన 12వ వచనం చూడండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె. ఇక్కడ ఒలీవ చెట్టు అని వ్రాయబడలేదు, కానీ ఒరిజినల్ గా హీబ్రూ బైబిల్లో చదివితే
మీ మీ కుమారులు ఎలా ఉంటారా అంటే యవన కాలమందు ఎదిగిన ఒలివ చెట్టు వలె ఉంటారు అని హీబ్రూ భాషలో వ్రాయబడి ఉంటుంది. అనగా మూడవది ఏమండి, ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఎదుగుదల. ఎదుగుదల, గ్రోయింగ్ లైఫ్. ఏ లైఫ్? గ్రోయింగ్ లైఫ్. ఒలివ చెట్టు చాలా కాలం ఎదుగుతుంది ప్రియుల. ఒలివ చెట్టు చాలా కాలం అంటే మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే యెరూషలేము పట్టణానికి ఈ చెట్టు వయసు ఎంతంటే దాని మీద రాసుకుంటారు 4000, 3000, 2000 అని వేలల్లోనే ఉంటుంది. అంటే ఆ చెట్టు అంత కాలం పాటు అది ఏమవుతుంది? ఎదుగుతుంది. సో దేవుని ఉద్దేశం నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారంటే వారు ఎదుగుదల